హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కుల్ఫీ తయారు చేసే విధానం తెలుసుకుందాం. సో జనరల్గా మనము సమ్మర్ వచ్చేసిందంటే ఐస్ క్రీమ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ. సో వీటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ అవి యాడ్ చేస్తారు కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్దీ అండి. దీనికోసం మనం బాదాం మన ఇంట్లో వాళ్ళ సంఖ్యని బట్టి బాదాం తీసుకొని వాటిని ఒక 6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా పొట్టు తీసుకొని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మా బాబు వస్తున్నాడు చూడండి, కామెంట్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్ రెడీ అవుతుందా అని. సో ఇప్పుడు వీటిలో ఒక 2 ఇలాచీస్ వేసుకొని, అంటే మనం తీసుకున్న బాదాంలకి సరిపడినంతగా చూసుకొని వేసుకోవాలి ఇలాచి. సో తర్వాత మనం దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి, ఇంట్లో ఉన్న 2-3 ఐటమ్స్ తోటే మనం చేసుకోవచ్చు. సో దీనిలోకి తగినంత, అంటే మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని క్లోజ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. సో కొద్దిగా వాటర్ వేస్తే పేస్ట్రీ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి చాలా డేంజర్ అండి మన హెల్త్కి. సో ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకుంటే కాస్త టేస్ట్లో ఆ రేంజ్లో రాకపోయినప్పటికీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో దీన్ని ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో చేసుకొని, అంటే ఇంకా కాస్త అవసరమైతే కొంత వాటర్ యాడ్ చేసుకొని సో మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. సో ఒక 12 అవర్స్ తర్వాత మనం తీసినట్టయితే ఈ విధంగా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. లేదు అంటే మనం ఫ్రీజ్ చేసుకోకపోయినా కూడా లిక్విడ్గా తీసుకున్నా కూడా చాలా బాగుందండి. సో పిల్లలు కంపల్సరీ ఐస్ క్రీమ్ కావాలంటారు కాబట్టి మనం ఈ విధంగా 12 అవర్స్ స్టోర్ చేసిన తర్వాత, డీప్ ఫ్రీజ్ చేసిన తర్వాత కుల్ఫీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. సో మనం